వెల్కమ్ టు లైఫ్ టీవీ తెలుగు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మళ్లీ జైలు జీవితం తప్పదా? ఏడాదిన్నర పాటు జైల్లో ఉండి వచ్చిన ఆయన మళ్లీ ఎన్నికల టైం వచ్చేసరికి కటకటాల వెనకే ఉంటారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయమో చట్టబద్ధమైన వ్యవహారమో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఉన్న పళంగా జగన్ అనుభవిస్తున్న బెయిల్ను రద్దు చేసి మళ్లీ జైలుకు పంపాలని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏప్రిల్ 7 వరకు జగన్కు డెడ్ లైన్ పెట్టింది న్యాయస్థానం. సిబిఐ ఇలాంటి పిటిషన్ వేయాలంటే ఖచ్చితంగా కారణం చూపించాలి. అదేంటంటే జగన్ అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బయట ఉంటే కేసు నీరుగారిపోయే ప్రమాదం ఉందని వాదిస్తూ సిబిఐ పిటిషన్ వేసింది. అయితే ఈ పరిస్థితిని జగనే కొని తెచ్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఆయన సొంత ఛానల్ సాక్షిలో ఒక ఇంటర్వ్యూ ప్రసారమైంది. దానికి గెస్ట్ అక్రమాస్తుల కేసులో సాక్షిగా ఉన్న మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి. ఇదే షోకి హోస్ట్గా ఉన్న జర్నలిస్ట్ కొమ్మినేనితో మాటామంతిలో జగన్ కేసు వ్యవహారం చర్చకొచ్చింది. దానికి రమాకాంత్ రెడ్డి రిప్లై ఇస్తూ అబ్బే అసలు జగన్ నిలబడే కేసు కాదంటూ కొట్టిపారేశారు. చూడబోతే ఇక్కడే సిబిఐ కాలినట్టుంది. ఇంత దర్యాప్తు చేస్తుంటే కేసు నిలబడదంటే ఎలా? అందుకే జగనే సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ బెయిల్ రద్దుకు పిటిషన్ వేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక రాబోతోంది ఎన్నికల సీజన్. సరిగ్గా 2 ఏళ్లలో మళ్లీ రాష్ట్రంలో ఓట్ల దుకాణం మొదలవుతుంది. పైగా గతం కంటే జగన్లో ఇప్పుడు రాజకీయంగా మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరిగినట్లుగా కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా టీడీపీని ఇరుకుని పెట్టే ప్రయత్నాలు జోరుగానే చేయగలుగుతున్నారు. ఇదే కంటిన్యూ అయితే మరో 2 ఏళ్లలో జగన్ రాటుదేలే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ ఛాన్స్ వచ్చేలా లేదు. సరిగ్గా ఎన్నికల ముందు జైలుకెళ్తే సానుభూతితో వైసీపీ లాభపడినా పడొచ్చు. అదే ఏడాదిన్నర 2 ఏళ్ల ముందైతే ఎన్నికల టైంకి అంతా సర్దుకుంటుంది. నాయకులు లేని సైన్యం చిన్నాభిన్నమైనట్లు ఉన్న 1 వైసీపీ నేతలు కూడా వేరే పార్టీ గూటికి చేరే అవకాశం ఉంది. అందుకే సిబిఐ పిటిషన్ అదనుగా చేసుకుని ఇలాంటి ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయన్న వాదన ఉంది. మరి జగన్కి బెయిల్ కంటిన్యూ అవుతుందా, జైలు రమ్మంటుందా అన్నది ఏప్రిల్ 7న క్లారిటీ రావచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైఫ్ టీవీ తెలుగు.